నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అంత ప్రేమమయం. మనకు అందించిన వారు శ్రీమద్ కందాల బాల సరస్వతి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రేమ ఒక అమూల్యమైన భావన, దివ్యమైన అనుభూతి. విశ్వమంతా నిండి ఉన్నది ఈ పరమ పవిత్రమైన ప్రేమే. శిశువులు ఓలలాడేది మాతృప్రేమ సాగరంలోనే. సృష్టి స్థితులకు మూల కారణం ప్రేమతత్వమే. అందుకే మానవత విలువలు అన్నింటిలోనూ ప్రేమే ఉదాత్తమమైనది. ఈ ప్రపంచంలో పుట్టింది మొదలు తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాభర్తలు, ఇలా ఏ బంధమైనా ముడిపడి ఉండేది ప్రేమ సూత్రంతోనే కదా. మనుషులే కాదు, జీవకోటి మొత్తం ప్రేమ బంధానికే కట్టుబడి ఉంది. పూర్వం మహర్షుల ఆశ్రమాలలో అన్ని రకాల జంతువులు జాతి వైరాన్ని మరచి సంచరించేవట. అంటే ప్రేమ తరంగాలు ప్రసరించే చోట క్రూరత్వానికి, ద్వేషానికి తావుండదనేగా. ప్రేమను వ్యక్తీకరించడం ఒక కళ, ప్రేమను పంచడం ఒక సాధన. మాట, స్పర్శ, చూపుల ద్వారా మనం వ్యక్తీకరించే ఆ భావన ఎదుటి వారికి మన పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని ఇనువడింపజేస్తుంది. మన చుట్టూ ఉన్నవారినే కాదు, పశుపక్షాదులను, ప్రకృతిని కూడా ప్రేమించగలగాలి. చిన్ని మొక్కకు ప్రేమతో నీరు పోస్తే పువ్వుల నవ్వులను విరబూస్తుంది. చిట్టి ఉడుత, చిన్ని పిట్ట, ఇలా ఏ ప్రాణి అయినా మనం చూపించే ప్రేమకు ప్రతిస్పందించే తీరు మనోహరం, అనుభవైక వేద్యం. మనం ప్రాణి కోటి పట్ల చూపించే ప్రేమ నేరుగా భగవంతుడికే చేరుతుంది. అలాగే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ ప్రాణి పట్ల అనాదరణ చూపినా అది కూడా భగవంతుడే స్వీకరిస్తాడు. ఈ ఎరుకతో వ్యవహరించాలి. యశోద కృష్ణుణ్ణి తాడుతో రోటికి కట్టివేసి క్రమశిక్షణలో ఉంచాలనుకుంది. కానీ నిజానికి చిన్ని కృష్ణుడు కట్టబడింది ఆమె ప్రేమపాశానికి. శ్రీరాముడు శబరి ఇచ్చిన పండ్లను తీసుకున్న, శ్రీకృష్ణుడు కుచేరుడు తెచ్చిన అటుకులను స్వీకరించిన, అల్పమైన ఆ వస్తువులతో అంతర్లీనమైన ప్రేమ భావనకు వశమవడమే కారణం. బెజ్జ మహాదేవి ఆదిదేవుడైన శివుణ్ణి బిడ్డగా భావించి తల్లిగా లాలించింది, ఉపచారాలు చేసింది. నిష్కల్మషమైన ఆ ప్రేమ ఆమెకు శివ సాయుధ్యాన్ని ప్రాప్తింపజేసింది. అమ్మ బిడ్డకు ఆప్యాయంగా పెట్టే గోరుముద్దలు అమృతతుల్యం. గురువు ప్రేమతో నేర్పే విద్య విద్యార్థికి వెలుగుదారి. అది మనుగడకు శక్తినిస్తుంది, సత్యాన్ని దర్శింపజేస్తుంది. స్వార్థరహితమైన ప్రేమ భగవంతుడి పట్ల భక్తిగా పరిణమిస్తుంది. ఆయన అనుగ్రహం పొందాలనే తపన, భక్తి, ప్రేమతో కూడిన నిరంతర స్మరణ మనసును శుద్ధి చేస్తాయి. మానవ జీవితమనే వృక్షానికి ప్రేమ మూలమని, జ్ఞానం ఫలమని ఉపనిషత్తులు చాటుతున్నాయి. భయద్వేషాలను ఆలోచనల నుంచి తరిమేస్తే హృదయమనే పాత్ర ప్రేమతో నిండిపోతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి అనుసరించాల్సిన ఉత్తమమైన, సులభమైన మార్గం ప్రేమే. దీన్ని సాధించడానికి ఎటువంటి వ్యయ ప్రయాసలు అవసరం లేదు. అందరిలోనూ దైవాన్ని దర్శిస్తే చాలు. ప్రేమపూరిత వాక్కులు సత్యంగా, చేతులు ధర్మంగా, ఆలోచనలు శాంతిగా రూపుదిద్దుకుంటాయి. త్రికరణాలు ప్రేమపూరితమైతే జీవనం అమృతమయమే కదా. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.